జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికి ఇన్నాళ్లకు ఈ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంపై భారత్ చేస్తున్న ఒత్తిడైతే ఫలించినట్టు కనపడుతుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. ఇంక అసలు విషయానికి వస్తే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక అల్లర్ల గురించి మనకందరికి కూడా తెలుసు. రిజర్వేషన్లు తొలగించాలని చెప్పి ఆ విషయం మీద ప్రారంభమైనటువంటి ఈ బంగ్లాదేశ్ అల్లర్లు అటు తిరిగి ఇటు తిరిగి హిందూ వ్యతిరేక అల్లర్లుగా మారిపోయినాయి. హిందువుల ఆడపిల్లలను సామూహిక అత్యాచారాలు చేయడం, హిందువుల ఇళ్లను తగలబెట్టడం, హిందువుల వ్యాపారాలను లూటీ చేయడం, అదేందని చెప్పి అడిగితే హిందువుల మొగాళ్ళను అయితే వాళ్ళను దారుణంగా చంపేయడం వంటి అనేక దారుణమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా హిందువుల ఆడపిల్లలను బలవంతంగా మతం మార్చి వాళ్ళను ఈ జాంబీగాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం వంటి అనాగరికమైనటువంటి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి. దీంతో ఆగ్రహించిన మన మోడీ ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా బంగ్లాదేశ్కు ఈ విద్యుత్ సరఫరాను నిలిపేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కు గుండెకాయ లాంటి వస్త్ర పరిశ్రమకు డీజిల్ సరఫరాను కూడా ఆపేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కు కావాల్సిన ఈ నిత్యావసర వస్తువుల ఎగుమతులను అనధికారికంగా నిలిపేసింది. అర్థమవుతుంది మీకు. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుండి భారత్కు దిగుమతి అయ్యే ఉత్పత్తులను అర్ధాంతరంగా భారత్ అయితే ఆపేసింది. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ అయోమయపు పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. దెబ్బతో ఈ బంగ్లాదేశ్లో 219 అతిపెద్ద వస్త్ర పరిశ్రమలతో పాటు మొత్తంగా 1000 పరిశ్రమలు అయితే మూతబడినాయి. లక్షలాది మంది బంగ్లాదేశీయులు రోడ్డు మీద బండారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగానే మోడీ ప్రభుత్వం ఇదంతా కూడా చేసింది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. దీంతో ఇక బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం రంగంలో దిగి కఠిన చర్యలను అయితే చేపట్టింది. ఈ రోజు నుంచి ఈ బంగ్లాదేశ్ ఆర్మీకు పూర్తి అధికారాలను అయితే కట్టబెట్టిందనమాట. అంటే బంగ్లాదేశ్ ఆర్మీకు ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం న్యాయాధికారి అధికారాలను కట్టబెట్టింది. ఈ అధికారాల ప్రకారం ఇక నుండి బంగ్లాదేశ్లో దాడులకు దిగే ఏ వ్యక్తినైనా కూడా ఈ బంగ్లాదేశ్ ఆర్మీకు అరెస్ట్ చేసే వీలుంటుంది. ఎటువంటి వారెంట్ లేకుండా ఈ బంగ్లాదేశ్ జిహాదీలను ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా తమ మాట వినకుండా ఈ విధ్వంసాలకు పూనుకున్నట్టయితే వాళ్ళ మీద ఏంటంటే నేరుగా కాల్పులు జరిపే అధికారాలను కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్ ఆర్మీకి కట్టబెట్టింది. దీని ద్వారా ఇకపై ఈ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిర్వహించే బంగ్లాదేశ్ జాంబీలను కట్టడి చేయొచ్చు అన్నది బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్దేశం. ఈ అధికారాలు ఈ రోజు నుంచే అమల్లోకి అయితే వస్తున్నాయి. కాబట్టి ఇక ఏం జరుగుతుందో కొన్ని రోజుల పాటు వేచి చూడాలి. మొత్తం మీద భారత ప్రభుత్వం చేసిన ఒత్తిడి కొంత మేరకు ఫలితాలను అయితే ఇస్తా ఉన్నట్టు కనపడుతుంది. ఒకవేళ కనుక వాళ్ళు ఇదే మారి కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో భారత్ నుంచి ఇంకా ఎన్నో కఠినమైన ఆంక్షలను అయితే తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంట్లో అయితే డౌట్ ఏమి లే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు కనుక ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.